హలో అందరికీ, ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు దమ్ బిర్యానీ చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలి బిర్యానీలోకి. నేను చేసే రెసిపీ 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. సో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు. వేసేసి ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. మా పాప చూసారా, నాకు హెల్ప్ చేస్తుంది. ఆడపిల్లలు ఉంటే ఇంతేనండి, హెల్ప్ చేస్తారు ఇంట్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్ని మనం 1/2 అవర్ పాటు నాననివ్వాలి. చికెన్ మంచిగా మసాలాలో నానితే కర్రీ బాగా వస్తుంది. కర్రీ అయినా బిర్యానీ అయినా. నేను తీసుకున్న చికెన్ స్కిన్ అనమాట. మీరు స్కిన్ అయినా స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు నేను 2.5 డబ్బాలు బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి నీట్గా వాష్ చేసుకొని అరగంట సేపు నాననివ్వాలి. బిర్యానీ చేసే ప్రాసెస్, ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి పెద్దది, ఫ్రీగా తిప్పుకోవడానికి ఉండడానికి అని చెప్పి నేను ఇది పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి ఉల్లిపాయలు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసేసి బాగా తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు అన్నీ వేసేసాను. ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నది వేసాను 2 స్పూన్స్. నెక్స్ట్ గరం మసాలా వేస్తున్నాను 1 స్పూన్. ఇప్పుడు మొత్తం తిప్పేసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలి. నేను ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇందులో కొంచెం వాటర్ వేసి ఈ మసాలా వాటర్ అంతా వేసేస్తున్నాను. చికెన్ మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎసరు వేసేస్తున్నాను. 2 డబ్బాలు బాస్మతి రైస్కి 2 డబ్బాలు పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకూడదు, లేదంటే అన్నం మెత్తపడిపోతుంది. ఇప్పుడు ఎసర్లో నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసాను, అండ్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం వేసాను కదా. ఇప్పుడు చూసుకొని వేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేసుకొని ఇప్పుడు మొత్తం తిప్పేసుకోండి. లాస్ట్ టైం నేను చికెన్ బిర్యానీ చేసినప్పుడు స్పైస్ ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు అన్ని స్పైసెస్ తగ్గించేసాను. ఎందుకంటే మా పాప కూడా తింటుంది కదా, అందుకని చెప్పి. సో లెట్స్ వెయిట్. రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఈ రెసిపీని మీరు పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే చికెన్లో నుంచి వచ్చే వాటర్ కుక్ అయిపోతూ ఉంటాయి కదా బిర్యానీలో. సో ఎలాగో మటన్ సూప్ అలా పెడుతూ ఉంటారు కదా, సో ఇది కూడా పెట్టడానికి ట్రై చేయండి.